బీరు బిర్యానీ జనాలు సిద్ధార్థ్ మళ్ళీ టంగ్ స్లిప్. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ పుష్ప 1కి వచ్చిన బర్స్ చూసి అక్కడికి జనాలు వచ్చారని చెప్తే సరిపోయేది. అలా కాకుండా మన దగ్గర ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర జేసీబీ సౌండ్ వినిపిస్తేనే జనం ఒకచోట గుమిగూడుతారని అన్నాడు. అంతేకాదు మన దేశంలో జన సమీకరణ పెద్ద విషయమేమీ కాదని, జనం వస్తేనే సక్సెస్ అంటే ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్ లో చాలా మంది జనం వస్తారని, వాళ్ళందరూ గెలుస్తున్నారా అని సిద్ధార్థ్ అన్నాడు. అంతేకాదు బీరు బిర్యానీ వల్లే జనాలు రాజకీయ సభలకు వస్తారని మనం మాట్లాడుకుంటామని అన్నారు. మన దేశంలో జనం గుమిగూడటం చాలా సాధారణ విషయమని అన్నాడు. అయితే జనం రావడం సిద్ధార్థ్ అన్నట్టుగా కామనే అయినా అవి కలెక్షన్ రూపంలో మారాలంటే మాత్రం అది పుష్ప 2 అయ్యుండాలని అతని మీద రివర్స్ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. తన సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక మాట అది కూడా కావాలని అంటాడో లేదా ఫ్లోలో వచ్చేస్తుందో కానీ సిద్ధార్థ్ చేసే కామెంట్స్ ఒక్కోసారి ఆడియన్స్ కి రుచించవు. పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 సంచలనాలు చూసి కూడా సిద్ధార్థ్ కామెంట్స్ చేయడం అతని అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. అంతకు ముందు కూడా తను మిస్ యూ సినిమాను పుష్ప 2కి 1 వీక్ బిఫోర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా వారం తర్వాత పుష్ప 2 వస్తుంది. దాని గురించి మీ స్పందన ఏంటని సిద్ధార్థ్ ని అడిగితే, నా వల్ల పుష్ప 2 భయపడాలి కానీ నాకేం భయం లేదని అన్నాడు. తీరా చూస్తే పుష్ప 2 వైబ్ చూసి సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకున్నాడు. మరి మైక్ పట్టుకుంటేనో ఏదో మీడియా అటెన్షన్ లాగేసుకోవాలనో ఇలాంటి కామెంట్స్ చేయడం తప్ప అనవసరమైన ఇష్యూస్ లో సిద్ధార్థ్ ఇన్వాల్వ్ అవ్వడం అతనికి అలవాటుగా మారిందని చెప్పవచ్చు. వాడెవడో చందనం దుంగల దొంగ, వాడు హీరో అన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈ రోజుల్లో హీరో మీనింగ్ మారిపోయిందని అంటున్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్ లో చాలా మార్పులు వచ్చాయని, నెగటివ్ రోల్స్ ను కూడా జనాలు ఆదరిస్తున్నారని ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మీద పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చందనం దుంగల్ని దొంగతనం చేసే దొంగ, వాడు హీరో అంటూ తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరికథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు తీసుకుంటే నిన్నగాక మొన్న చూసాం, వాడెవడో చందనం దుంగల దొంగ, వాడు హీరో. హీరోల్లో మీనింగ్లు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ తో డిఫరెంట్ హీరో అనిపించుకున్నాను. లేడీ స్టైలర్లో హీరో ఒక సన్యాసి, అప్పల అప్పారావు, పేకాట పాపారావు సినిమాల్లో వాడు హీరోనా, ఏప్రిల్ 1న విడుదలలో హీరో ఒక దొంగ. కానీ మన సమాజంలో మన చుట్టూ మనతో పాటు పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందు ఉన్నాను అని అన్నారు. ఇప్పుడు హరికథ సినిమాలోనూ మంచి పాత్ర పోషించినట్టు తెలిపారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర తనకు దక్కడం సంతోషంగా ఉందని, హరికథలు చెప్తూ జీవితాంతం హరినామ స్మరణం చేసే రంగాచారి పాత్రలో కనిపిస్తారని అన్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఉదాహరణగా చెప్పిన పుష్ప సంగతి అందరికీ స్పష్టమవుతుంది. ఎందుకంటే చిత్రంలో పుష్పరాజ్ పాత్ర ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తుంది. అలాంటి క్యారెక్టర్లో నటించిన అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం పైన అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎర్రచందనం దుంగల దొంగని హీరోగా చూపించారనే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశారు. కాకపోతే అక్కడ ఆయన ఏదో కావాలని బన్నీని టార్గెట్ చేయాలనో లేదా పుష్ప సినిమాని తక్కువ చేయాలనో మాట్లాడలేదు. ఈ రోజుల్లో సినిమాలలో హీరోల పాత్రలు ఎలా ఉంటున్నాయనే దాన్ని వివరించడానికి ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తో రాజేంద్ర ప్రసాద్ కి మంచి అనుబంధం ఉంది. జులై, సన్ ఆఫ్ సతీమూర్తి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుమార్తె చనిపోయినప్పుడు బన్నీ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు. కాబట్టి పుష్పరాజ్ పాత్రను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ పరోక్షంగా మాట్లాడిన మాటలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పాత సినిమాలలో హీరోల పాత్రలు చాలా పాజిటివ్ గా రాముడు మంచి బాలుడు అనే టైప్ లో ఉండేవి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఉన్నా క్లైమాక్స్ లో చనిపోయేలా దర్శకులు డిజైన్ చేసేవారు. కానీ రాను రాను సినిమాల్లో హీరో అనే దానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగ్, జులై, యానిమల్ లాంటి పాత్రలే ఇప్పుడు చిత్రాల్లో హీరోలుగా చిత్రీకరించబడుతున్నాయి. జనాలు కూడా అలాంటి హీరో పాత్రలనే తెర మీద చూడడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఫిల్మ్ మేకర్స్ అందరూ హీరో క్యారెక్టర్స్ ని కాస్త నెగిటివ్ టచ్ ఇస్తున్నారు.